सर्गाणामादिरं तश्च मध्यं चैवाहमर्जुना सर्गाणामादिरं तश्च मध्यं चैवाहमर्जुना अध्यात्मविद्या विद्यानां वादः प्रवदतामहम् अध्यात्मविद्या विद्यानां वादः प्रवदतामहम् वेदाहं समतीतानि वर्तमानानि चार्जुन वेदाहं समतीतानि वर्तमानानि चार्जुन भविष्याणि च भूतानि भविष्याणि च भूतानि मां तु वेद न कश्चन भविष्याणि च भूतानि मां तु वेद न कश्चन ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత తత్వాభిలాషులందరికీ నమస్సుమాంజలి. భగవానువాచ తమసుమా జ్యోతిర్గమయ కార్యక్రమానికి పునః స్వాగతం, సుస్వాగతం. పరమాత్మ లేక భగవంతుడి అసాధారణ గుణాలు అన్న ప్రధాన అంశంపై మేము గత 13 ఎపిసోడ్స్లో భగవంతుడి 5 అసాధారణ గుణాలను 100కి 100 పాళ్ళు గీత బహిర్గతము చేసిన సాక్ష్యాలు లేక రుజువుల ఆధారంగా ధృవీకరించడం జరిగింది. గత ఎపిసోడ్లో అశ్రద్ధ కారణముగా గీతాజ్ఞానాన్ని తిరస్కరించేవారు భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొందగలుగుతారా లేక పొందలేరా అన్న ధార్మిక లేక ఆధ్యాత్మిక జగత్తులో ఉదయించే 8వ ప్రశ్న యొక్క సమాధానము 9వ అధ్యాయంలోని 3వ శ్లోకము వెల్లడి చేసిన లోతైన తత్వం ఆధారముగా చర్చించడం జరిగింది. ఈ ఎపిసోడ్లో భగవంతుడు ఒక్కరే జ్ఞానసాగరుడు అన్న అదే అంశము 9వ భాగంగా వర్తమాన ధార్మిక లేక ఆధ్యాత్మిక జగత్తులో భగవంతుడి పట్ల అత్యంత శ్రద్ధాభక్తులు కలిగిన వారు పొందే అత్యున్నతమైన ప్రాప్తులు ఏమిటి అన్న అత్యంత గుహ్య మరియు గంభీరమైన ప్రశ్నకు సమాధానాన్ని 2 అద్భుతము మరియు అద్వితీయమైన శ్లోకాలు బహిర్గతము చేసిన లోతైన తత్వము ఆధారముగా విపులంగా చర్చించబోతున్నాము. దీనిపై గీతా ప్రేమికులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నాం. ముందుగా 6వ అధ్యాయంలోని 47వ శ్లోకాన్ని పరిశీలించండి. ఈ శ్లోకము వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని చర్చించే ముందు ఒకసారి ఆ శ్లోకాన్ని విందాము. योगिनामपि सर्वेषां योगिनामपि सर्वेषां मद्गतेनान्तरात्मना योगिनामपि सर्वेषां मद्गतेनान्तरात्मना श्रद्धावान् भजते यो मां श्रद्धावान् भजते यो मां समे युक्ततमो मतः समे युक्ततमो मतः. ముందుగా ఈ శ్లోకములోని పదాల అర్థాన్ని తెలుసుకుందాం. అపి అంటే అయితే, అంతః ఆత్మన అంతర్ముఖుడై ఆత్మానుభవ స్థితిని పొందుతూ, మద్గతేన భగవంతుడినైన నాయందే మనసు బుద్ధితో నిమగ్నమై ఉండాలి. శ్రద్ధావాన్ అంటే శ్రద్ధాభక్తులు,
అంటే ఏమిటండి? సంపూర్ణ నిశ్చయ బుద్ధి మరియు విశ్వాసముతో. యహ అంటే ఎవరైతే, మాం అంటే పరమాత్మ లేక భగవంతుడినైన నన్ను, భజతే అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో, సహ అంటే వారు, సర్వేషాం సమస్త యోగినాం అంటే యోగులలో, యుక్తతమః అత్యున్నతమైన వారు, మే మతః ఇది నా నిశ్చితమైన అభిప్రాయము. ఈ శ్లోకములోని యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః అన్న పంక్తులలో లోతైన తత్వము ఇవిడి ఉన్నది. అర్థము చేసుకునే ప్రయత్నము చేద్దాం. యోగినామపి సర్వేషాం, ఈ పంక్తి ఒక అత్యంత కీలకమైన అంశాన్ని ప్రస్తావిస్తుంది. ఏమిటండి అది? వర్తమాన ఈ భౌతిక లేక లౌకిక ప్రపంచంలో యోగము అన్న పదము విస్తృత రీతిలో వాడుకలో ఉన్నది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక అర్థములో యోగము అన్న పదాన్ని వాడుతూ ఉండడం మనం చూస్తున్నాం. వర్తమాన సమయములో యోగా లేక యోగము అన్న పేర్లతో పేరు ప్రతిష్టలు కలిగిన అనేక సంస్థలు మరియు విశిష్ట వ్యక్తుల ద్వారా వివిధ రకాల యోగాలలో శిక్షణ ఇవ్వడం మనము చూస్తున్నాము. 2015వ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరము జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవము విశ్వవ్యాప్తముగా జరుపుకోవడం జరుగుతుంది. హఠయోగము, కుండలిని యోగము, సహజ యోగము, జ్ఞానయోగము, కర్మయోగము, భక్తి యోగము, రాజయోగము, పతంజలి అష్టాంగ యోగ సూత్రాలు, శ్వాస మీద ధ్యాస అనబడే యోగము, సుదర్శన క్రియ అనబడే యోగము, శరీరాలను వివిధ భంగిమలలోకి వంచే యోగాసనాలు, శ్వాసను ఒక క్రమ పద్ధతిలో నియంత్రించే ప్రాణాయామము మొదలైన వివిధ రకాల ప్రక్రియలు యోగము అన్న పేరుతో వర్తమాన సమాజములో అత్యంత ప్రాచుర్యము పొందాయి. ఇక్కడ సామాన్య మనుషుల మదిలో ఉదయించే ఒక సాధారణ ప్రశ్న ఏమిటంటే, ఇన్ని రకాల యోగాలలో ఏ యోగాన్ని అత్యుత్తమము లేక సర్వశ్రేష్టముగా పరిగణించవచ్చును, మరియు ఆ విధముగా పరిగణించడానికి బలమైన కారణాలు ఏవైనా ఉన్నాయా? ఈ ప్రశ్నకు సమాధానం పొందే విషయములో వర్తమాన మనుషులలో గందరగోళ పరిస్థితి నెలకొని ఉన్నది అని అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ ప్రశ్నకు సత్యత, తర్కము మరియు ఇంగిత జ్ఞానము అంటే ట్రూత్, లాజిక్ అండ్ కామన్ సెన్స్ ఆధారంగా సంతృప్తికరము మరియు సర్వులకు ఆమోదయోగ్యమైన సమాధానము కేవలము గీతలో మాత్రమే 100% రుజువులు లేక ప్రమాణాలతో బహిర్గతము చేయడము జరిగింది. అర్థము చేసుకునే ప్రయత్నము చేద్దాము. యోగినామపి సర్వేషాం అన్న పంక్తి ఇదే నిగూఢ సత్యాన్ని బహిర్గతము చేస్తుంది. ఈ భూమండలంపై వర్తమానములోని మనుషులకు అందుబాటులోనున్న అనేక రకాల యోగాలలో గీత ద్వారా భగవంతుడే స్వయముగా బోధించిన రాజయోగము సర్వోన్నతము మరియు సర్వశ్రేష్టము అని ఈ శ్లోకములోని 4 పంక్తులలో దాగి ఉన్న లోతైన తత్వాన్ని బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకుని అర్థము చేసుకోవడం ద్వారా ఖరాఖండిగా నిర్ధారణ అవుతుంది. గీతా ప్రేమికులు, గీతా ప్రచారకులు, జిజ్ఞాసులు మరియు భక్తులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇప్పుడు మద్గతేనాంతరాత్మన అన్న 2వ పంక్తి వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని పరిశీలిద్దాము. గీతలోని 574 భగవానువాచ శ్లోకాల సారము యోగము అని సాక్షాత్తు భగవంతుడే నిర్ద్వంద్వముగా మరియు పూర్తి సాధికారతతో ప్రకటించడం జరిగింది. ఈ యోగానికి రాజయోగము అని నామకరణము చేశారు. వర్తమానములోని ఈ పుడమి మీద మనుషులకు అందుబాటులోనున్న వివిధ సంస్థలు లేక వ్యక్తుల ద్వారా శిక్షణ ఇవ్వబడుతున్న అనేక రకాల యోగాలతో పోల్చినట్లయితే గీత మాధ్యమముగా సాక్షాత్తు భగవంతుడు బోధిస్తున్న యోగము రాజు వంటిది, అంటే కింగ్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ యోగా, అంటే దీనికంటే గొప్ప యోగము ఈ విశ్వములో వేరొకటి లేదు అని స్పష్టమవుతుంది. కానీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే ఈ నిగూఢ సత్యాన్ని
వర్తమానములోని అత్యధిక సంఖ్యలోని మనుషులు లేక భక్తులు విస్మరించడము కానీ తేలికగా తీసుకోవడము కానీ జరిగింది. గీతా సారము రాజయోగము అని ధృవీకరించడానికి గీత బహిర్గతము చేసిన ప్రత్యక్ష సాక్ష్యాలు లేక రుజువులను ఇప్పటికే మీ దృష్టికి తీసుకుని రావడం జరిగింది. మరొక మారు గుర్తు చేసుకుందాం. గీతలోని 18 అధ్యాయాల పేర్లు యోగము అన్న పదముతో ముగుస్తాయి. 93 శ్లోకాలలో యోగము అన్న పదము యొక్క ప్రత్యక్ష ప్రస్తావన ఉన్నది. ఇవే కాకుండా గీత యొక్క ప్రతి అధ్యాయము చివరన బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే అన్న మాటలు ఈ నిగూఢ సత్యాన్ని నిర్ద్వంద్వముగా సమర్థిస్తున్నాయి. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకున్నట్లయితే మద్గతేనాంతరాత్మన అన్న పంక్తి వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని సులభముగా అర్థము చేసుకోవచ్చును. మద్గతేనాంతరాత్మన అన్న పంక్తిలో 2 ముఖ్య విషయాల ప్రస్తావన ఉన్నది. 1 మద్గతే, 2 అంతరాత్మన. మద్గతే అంటే భగవంతుడినైన నాతో సంబంధము, మరియు అంతరాత్మన అంటే ఆ సంబంధాన్ని స్థూలమైన వినాశీ దేహము ద్వారా కాకుండా అవినాశి ఆత్మ యొక్క సూక్ష్మ శక్తులైన మనసు బుద్ధి ద్వారా జోడించాలి. అంటే భగవంతుడు నేర్పిస్తున్న రాజయోగము స్థూలము కాదు, సూక్ష్మము అన్న నిగూఢ సత్యము మద్గతేనాంతరాత్మన అన్న పంక్తి ఖరాఖండిగా స్పష్టము చేస్తుంది. ఇప్పుడు శ్రద్ధావాన్ భజతే యోమాం అన్న పంక్తి వెల్లడి చేసిన తత్వాన్ని అర్థము చేసుకునే ప్రయత్నము చేద్దాం. వర్తమాన సమయములో భగవంతుడి ద్వారా ప్రత్యక్షంగా శిక్షణ ఇవ్వబడుతున్న రాజయోగం పట్ల అత్యంత శ్రద్ధాభక్తులు కలిగి ఉండాలి అని ఈ పంక్తి స్పష్టము చేస్తుంది. ఈ శ్రద్ధ అత్యంత సులభముగా మరియు సహజంగా కలగడానికి 10వ అధ్యాయంలోని 32వ శ్లోకములో అధ్యాత్మ విద్యానామన్న పంక్తి నిర్ద్వంద్వముగా ధృవీకరించినట్లు గీత విశ్వాత్మలందరికీ సంబంధించిన ఒక అద్భుతమైన మరియు అద్వితీయమైన ఆధ్యాత్మిక గ్రంథము అన్న నిగూఢ సత్యాన్ని గుర్తించడము తప్పనిసరి. అప్పుడే ఆత్మ, పరమాత్మ మరియు సృష్టి చక్రం యొక్క జ్ఞానము ఆధారముగా స్వయాన్ని ఆత్మగా అనుభవం చేసుకుని విశ్వాత్మలందరికీ భగవంతుడు ఒక్కరే తండ్రి అన్న నిగూఢ సత్యాన్ని గుర్తించగలుగుతారు. 7వ అధ్యాయంలోని 3వ శ్లోకము మరియు అదే అధ్యాయంలోని 19వ శ్లోకములో ఖరాఖండిగా స్పష్టము చేసినట్లు వర్తమానములోని 800 కోట్ల మనుషులలో అతి కొద్ది సంఖ్యలోని మనుషులు లేక భక్తులు మాత్రమే దేహాభిమాన స్థితి నుండి ఆత్మాభిమాన స్థితిలోకి పరివర్తన చెంది సాక్షాత్తు భగవంతుడు బోధించిన రాజయోగం పట్ల శ్రద్ధాభక్తులు ప్రదర్శిస్తారు. శ్రద్ధావాన్ భజతే యోమాం అన్న పంక్తి ఈ నిగూఢ సత్యాన్ని ఘంటాపదంగా స్పష్టము చేస్తుంది. ఈ నిగూఢ సత్యాలను దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఈ శ్లోకములోని సమే యుక్తతమోమత అన్న పంక్తి వెల్లడి చేసిన లోతైన తత్వము అత్యంత సులభముగా బోధపడుతుంది. వర్తమాన సమయములో ఈ భూమండలంపై పుట్టగొడుగుల్లాగా విస్తరించి ఉన్న అనేక రకాల యోగాలను అభ్యసిస్తున్న వారిలో ఎవరైతే రాజయోగం యొక్క ప్రక్రియ ద్వారా భగవంతుడితో సంబంధాన్ని మనసు బుద్ధి అనబడే ఆత్మ యొక్క సూక్ష్మ శక్తుల ద్వారా జోడిస్తారో వారే సర్వోన్నతము మరియు సర్వశ్రేష్టమైన యోగులు. సమేయుక్తతమోమత అన్న పంక్తి ఈ నిగూఢ సత్యాన్ని కుండబద్దలు కొట్టినట్లు స్పష్టము చేస్తుంది. ఈ విస్తృత చర్చను దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఈ శ్లోకం వెల్లడి చేసిన అత్యంత గుహ్య మరియు గంభీరమైన తత్వము అత్యంత సులభముగా బోధపడుతుంది. భగవాను వాచ ఈ విశ్వములో పేరు ప్రతిష్టలు కలిగిన వివిధ సంస్థలు మరియు విశిష్ట వ్యక్తుల ద్వారా వర్తమానములోని మనుషులు అభ్యసిస్తున్న అనేక రకాల యోగాలతో పోల్చినట్లయితే వర్తమాన సమయములో భగవంతుడు ప్రత్యక్షంగా గీతలోని 574 భగవానువాచ శ్లోకాల మాధ్యమముగా వెల్లడి చేసిన రాజయోగము సర్వోన్నతము మరియు సర్వశ్రేష్టము. దీనికంటే మించిన యోగము ఈ ప్రపంచములో వేరొకటి లేదు. ఇది స్థూల శరీరము ద్వారా కాకుండా ఆత్మ యొక్క సూక్ష్మ శక్తులైన మనసు బుద్ధి ద్వారా భగవంతుడితో సంబంధాన్ని జోడించే ప్రక్రియ. ఈ రాజయోగాన్ని అర్థము చేసుకొని అభ్యాసము చేసేవారు అత్యున్నత ప్రాప్తులు పొందుతారు. ఇది భగవంతుడినైనా నా యొక్క నిశ్చిత అభిప్రాయము.
ఈ విధముగా వర్తమాన ధార్మిక మరియు ఆధ్యాత్మిక జగత్తులో భగవంతుడి పట్ల అత్యంత శ్రద్ధాభక్తులు కలిగిన వారు పొందే అత్యున్నతమైన ప్రాప్తి రాజయోగమని ఈ శ్లోకం నిర్ద్వంద్వముగా స్పష్టము చేస్తుంది. అదే రీతిలో మరొక అత్యున్నత ప్రాప్తిని వెల్లడి చేసే మరొక శ్లోకాన్ని పరిశీలిద్దాము. ఇది 18వ అధ్యాయంలోని 71వ శ్లోకము. ఈ శ్లోకం వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని చర్చించే ముందు ఒకసారి ఆ శ్లోకాన్ని విందాము. శ్రద్ధావాననసూయశ్చ శృణుయాదపి యో నరః శ్రద్ధావాననసూయశ్చ శృణుయాదపి యో నరః సోऽపి ముక్తః శుభాన్ లోకాన్ సోऽపి ముక్తః శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం సోऽపి ముక్తః శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం. ముందుగా ఈ శ్లోకములోని పదాల అర్థాన్ని తెలుసుకుందాం. నరః అంటే నరులు, అంటే వర్తమానములో ఈ పుడమి మీద ఉన్న 800 కోట్ల మనుషులలో యహ అంటే ఏ, శ్రద్ధావాన్ భక్తి శ్రద్ధలు, అనసూయ చ మరియు అసూయ లేక దోషదృష్టి లేకుండా, శృణుయాత్ అపి గీత మాధ్యమముగా సాక్షాత్తు భగవంతుడు 574 భగవానువాచ శ్లోకాల ద్వారా బోధించిన సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము మరియు విజ్ఞానమును తత్వము ఆధారముగా విన్నవారు, సహ అపి వారు కూడా, ముక్తః పాప విముక్తులై, పుణ్యకర్మణాం పుణ్యకర్మలు ఆచరించేవారు ప్రాప్తి చేసుకునే శుభాన్ లోకాన్ ఉత్తమ లోకాలు అంటే భగవంతుడు ఈ భూమండలంపై అతి త్వరలో స్థాపన చేసే సత్యత్రేతాయుగాలు అనబడే సర్వశ్రేష్టమైన ప్రపంచములో ప్రాప్నుయాత్ అంటే శ్రేష్టమైన జన్మలు ప్రాప్తి చేసుకుంటారు. ఈ శ్లోకములో లోతైన మరియు అద్భుతమైన తత్వం ఇమిడి ఉన్నది. ఈ తత్వాన్ని గ్రహించి భగవంతుడు నిర్దేశించిన విధముగా జీవితాలను పరివర్తన చేసుకున్నవారు మాత్రమే మృత్యు సంసారము అనబడే ద్వాపర కలియుగాల నుండి దైవీ సంసారము అనబడే సత్యత్రేతాయుగాలలోకి ప్రవేశించే మార్గాన్ని అత్యంత సులభముగా గుర్తించగలుగుతారు. గీతా ప్రేమికులు, గీతా ప్రచారకులు, జిజ్ఞాసులు మరియు భక్తులు ఈ సూక్ష్మతత్వాన్ని అత్యంత తీవ్రమైన విషయముగా పరిగణించవలసి ఉంటుంది. ఈ సూక్ష్మతత్వాన్ని గ్రహించడానికి వారు వేయవలసిన మొట్టమొదటి అడుగు 84 లక్షల ప్రాణులలో భగవంతుడు కేవలము మనుషులకు మాత్రమే ప్రసాదించిన బుద్ధినేత్రాన్ని ఖచ్చితముగా జాగృతి చేసుకోవలసి ఉంటుంది. ఎందువలనంటే 100% అంధవిశ్వాసము లేక మూఢవిశ్వాసము ఆధారంగా గీతని కేవలము పఠన, పారాయణ, శ్రవణ మరియు ప్రచారానికి మాత్రమే అంకితము చేసేవారు ఈ శ్లోకము బహిర్గతము చేసిన సూక్ష్మతత్వాన్ని ఎప్పటికీ గ్రహించలేరు. ఈ శ్లోకములో శుభాన్ లోకాన్ మరియు ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం అన్న పదాలు అత్యంత కీలకము. ఈ పదాలు వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని అర్థము చేసుకోవడానికి ప్రయత్నము చేద్దాము. శుభాన్ లోకాన్, ఈ శ్లోకములో శుభాన్ లోకాన్ మరియు 14వ అధ్యాయంలోని 14వ శ్లోకములోని ఉత్తమ లోకాన్ అన్న పదాలు ఈ భూమండలంపై సాక్షాత్తు భగవంతుడు అతి త్వరలో స్థాపన చేయబోయే సత్య మరియు త్రేతాయుగాలు అనబడే స్వర్గానికి సూచకము. ఇప్పుడు పుణ్యకర్మణం అంటే ఏమిటో తెలుసుకుందాం. పుణ్యకర్మణం అంటే పుణ్యకర్మలు అని అర్థం. ఎటువంటి కర్మలను పుణ్యకర్మలుగా పరిగణించాలో అర్థం చేసుకోవాలి. సర్వే జనాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు,
సర్వమానవ సౌభ్రాతృత్వము అంటే యూనివర్సల్ బ్రదర్హుడ్, వసుదైవ కుటుంబకము అంటే వన్ గాడ్ వన్ వరల్డ్ ఫ్యామిలీ అన్న భిన్నత్వంలో ఏకత్వాన్ని పెంపొందించే నినాదాలకు అనుగుణంగా కులము, మతము, వర్ణము, వర్గము, లింగము, జాతి, ప్రాంతము, భాష, దేశము మొదలగు వైషమ్యాలకు తావు లేకుండా సాటి మనుషులను భగవంతుడి సంతానముగా గుర్తించి సోదర భావముతో వారి యొక్క ఆధ్యాత్మిక అభ్యుదయము కొరకు అహర్నిశలు పాటుపడుతూ నిర్వహించే కర్మలను పుణ్యకర్మలు అని అంటారు. ఈ విధమైన పుణ్యకర్మలు చేసేవారు మాత్రమే రాబోయే సత్యత్రేతాయుగాలనబడే స్వర్గములో శ్రేష్టమైన జన్మలు ప్రాప్తి చేసుకోవడానికి తగిన అర్హత పొందుతారు అని ఈ పదాలు నిర్ద్వంద్వముగా స్పష్టము చేస్తున్నాయి. ఈ సందర్భంగా స్వర్గ ప్రవేశము అనబడే అత్యున్నత ప్రాప్తికి కేవలం పుణ్యకర్మలు చేసేవారు మాత్రమే అర్హులు అని ధృవీకరించడానికి వారికి ఉన్న అర్హత మరియు వారు చేస్తున్న కృషి ఏమిటో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. పుణ్యకర్మలు చేసేవారు ఇక నుండి వారి ద్వారా ఎటువంటి పాపకర్మలు జరగకుండా జాగ్రత్త పడతారు. ఎందువలనంటే ఇప్పటికే జన్మలుగా చేసిన పాపకర్మల ఫలితముగా ఆత్మలో పేరుకుపోయిన సంస్కారాలు తామసిక స్థితికి చేరుకున్నాయి అన్న నిగూఢ సత్యాన్ని వారు స్పష్టంగా గుర్తిస్తారు. 13వ అధ్యాయంలోని 21వ శ్లోకము, 15వ అధ్యాయంలోని 8వ శ్లోకము మరియు 14వ అధ్యాయంలోని 14 మరియు 15 ఈ 4 శ్లోకాలు స్పష్టము చేసినట్లు దేహత్యాగము చేసిన వారు వారితో పాటు ఎటువంటి భౌతిక లేక స్థూల సంపదను కానీ లేక జీవితకాలము వారితో అంటిపెట్టుకొని ఉన్న దేహాన్ని సైతము వారి వెంట తీసుకొని వెళ్ళలేరు. శరీరము నుండి ఆత్మ నిష్క్రమించే ప్రక్రియను మరణము లేక చనిపోవడము అని అంటారు. ఆ సమయములో ఆత్మ జన్మల కర్మల ఫలితముగా పేరుకుపోయిన సంస్కారాలను మాత్రమే తన వెంట తీసుకొని వెళ్ళి ఆ సంస్కారాల స్థాయి అంటే సాత్వికము, రాజసికము లేక తామసికము అనుగుణంగా సత్యత్రేత, ద్వాపర లేక కలియుగాలతో కూడిన సృష్టి చక్రములో తదుపరి జన్మలు తీసుకోవడము జరుగుతుంది. ఈ జ్ఞానము పొందిన కారణముగా వారు వర్తమాన అత్యంత క్లిష్ట సమయాన్ని దృష్టిలో నుంచుకొని సంస్కార పరివర్తన చేసుకునే విషయానికే అత్యంత ప్రాధాన్యతను ఇవ్వడము జరుగుతుంది. అతి త్వరలో భగవంతుడిచే ఈ భూమండలంపై స్థాపన చేయబోయే సత్యత్రేతాయుగాలు అనబడే స్వర్గములో జన్మలు తీసుకోవడానికి భగవంతుడే స్వయముగా ఈ విధమైన మార్గదర్శక సూత్రాలను ప్రతిపాదించడము జరిగింది. ఈ సందర్భంగా ఒక అత్యంత గుహ్య మరియు గంభీరమైన విషయాన్ని గీతా ప్రేమికులు మరియు భక్తుల దృష్టికి ప్రత్యేకముగా తీసుకుని వస్తున్నాము. అర్థము చేసుకోవడానికి ప్రయత్నము చేయండి. ఏమిటండి ఆ గుహ్య మరియు గంభీరమైన విషయము? భగవంతుడు నిర్దేశించిన విధముగా పుణ్యకర్మలు చేసే విషయములో కానీ మరియు సంస్కార పరివర్తన చేసే విషయములో కానీ ఎటువంటి ఆసక్తి లేని వర్తమానములోని మనుషులు లేక భక్తులు సైతము సత్యత్రేతాయుగాలు అనబడే స్వర్గములో జన్మలు తీసుకునే అధికారము మరియు భాగ్యాన్ని భగవంతుడు కలుగచేస్తున్నారు. దాని కొరకు మరొక అత్యంత సులభమైన ప్రత్యామ్నాయ మార్గాన్ని ఈ శ్లోకములోని మొదటి 2 పంక్తులు వెల్లడి చేస్తున్నాయి. ఆ ప్రత్యామ్నాయ మార్గము ఏమిటో అర్థం చేసుకునే ప్రయత్నము చేద్దాము. ఈ అత్యంత గుహ్య మరియు గంభీరమైన సత్యాన్ని అర్థం చేసుకోవాలంటే నర, శృణు, శ్రద్ధావాన్, అనసూయ మరియు సహ అపి ముక్త అన్న అత్యంత కీలకమైన పదాలు వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని గ్రహించాలి. అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా నరులు అన్న పదాన్ని గమనించండి. నరులు అంటే మనుషులు అని అర్థం. నరులు అన్న పదము వర్తమానములో ఈ భూమండలంపై నివసిస్తున్న 800 కోట్ల మనుషులకు సూచకము. అందులో మీరు మేము కూడా ఉంటాము అన్న విషయం విస్మరించకూడదు. ఇక్కడ మీరు గమనించవలసిన అత్యంత గుహ్య మరియు గంభీరమైన సత్యం ఏమిటంటే మనుషులు అనబడే ప్రాణులు ఈ పృథ్వీపై తప్ప ఇంకా ఏ ఇతర గ్రహములోనూ లేరు. గీతలో మనుషులు, మానవులు, ప్రజలు, జనులు
మరియు నరులు అన్న 5 పదాలు ఉన్న 26 శ్లోకాలు ఇదే సత్యాన్ని నిర్ద్వంద్వముగా సమర్థిస్తున్నాయి. ఇప్పుడు శృణు అన్న పదాన్ని పరిశీలిద్దాము. శృణు అంటే విను అని అర్థం. ఏమి వినాలి అన్న ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది. గీతలోని 574 భగవానువాచ శ్లోకాల మాధ్యమముగా సాక్షాత్తు భగవంతుడు బహిర్గతము చేసిన సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము మరియు విజ్ఞానము అంటే కంప్లీట్ స్పిరిచువల్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ 100% వర్తమానములోని 800 కోట్ల మనుషుల ఆధ్యాత్మిక జాగృతి మరియు ఆధ్యాత్మిక సుసంపన్నత అంటే స్పిరిచువల్ అవేకనింగ్ అండ్ స్పిరిచువల్ ఎన్రిచ్మెంట్ కొరకు మాత్రమే ఉద్దేశించబడింది అన్న నిగూఢ సత్యాన్ని గుర్తించడానికి వారు గీతను తత్వజ్ఞాన కోణములో వినవలసి ఉంటుంది. ఈ నిగూఢ సత్యాన్ని గుర్తించడములో సహాయకారిగా ఉండే 2 గుణాలను భగవంతుడు భక్తుల దృష్టికి తీసుకొని వస్తున్నారు. ఏమిటండి ఆ 2 గుణాలు? ఒకటి శ్రద్ధ మరియు రెండవది అనసూయ. ఈ పదాల అర్థాన్ని ఇప్పటికే మేము 68 మరియు 69వ ఎపిసోడ్స్లో చర్చించడం జరిగింది. మరొక మారు పునరావలోకనం చేసుకుందాం. శ్రద్ధ అంటే నమ్మకము లేక విశ్వాసం, అంటే ఫెయిత్ ఆర్ ట్రస్ట్. అంటే గీతలోని 574 భగవానువాచ శ్లోకాలలో వెల్లడి కాబడిన సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము మరియు విజ్ఞానమును తత్వజ్ఞాన కోణములో దృఢ నిశ్చయముతో వినాలి అన్న విషయంపై ప్రత్యేక శ్రద్ధ ఉండాలి అని అర్థము. అప్పుడే స్వయము మరియు భగవంతుడి యొక్క సత్యమైన పరిచయము అంటే నేను ఎవరు మరియు భగవంతుడు ఎవరు అన్న ప్రశ్నలకు సత్యమైన మరియు ఖచ్చితమైన సమాధానం లభిస్తుంది. ఇప్పుడు అనసూయ అన్న పదాన్ని అర్థం చేసుకుందాం. అనసూయ అంటే అసూయ లేక దోషదృష్టి లేకపోవడము అని అర్థము. అంటే భగవంతుడు స్వయముగా బోధిస్తున్న జ్ఞానము పట్ల ఎటువంటి అపోహలు కానీ సంశయాలకు కానీ తావు లేకుండా అత్యంత భక్తి మరియు గౌరవభావం కలిగి ఉండాలి అని అనసూయ అన్న పదం సూచిస్తుంది. ఈ విధముగా శ్రద్ధ మరియు అనసూయ అన్న గుణాలను ధారణ చేస్తూ గీతా జ్ఞానాన్ని తత్వము ఆధారముగా విన్నవారు ఎటువంటి పుణ్యము పురుషార్థము చేయకపోయినప్పటికీ పుణ్యకర్మల ద్వారా సంస్కార పరివర్తన చేసుకున్న వారి కొరకు నిర్దేశించబడిన సత్యత్రేతాయుగాలు అనబడే స్వర్గములో ప్రవేశించడానికి అర్హత పొందుతారు అని ఈ శ్లోకములోని శృణుయాదపి యో నరః సో అపి ముక్తః శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం అన్న పంక్తులు కుండబద్దలు కొట్టినట్లు స్పష్టము చేయడం జరిగింది. ఎవరు అంగీకరించినా లేక అంగీకరించకపోయినా ఇది తిరుగులేని మరియు తిరస్కరించలేని సత్యము. సహ అపిముక్తః అంటే ఏమిటో చూద్దాం. ఆ కోవకు చెందిన మనుషులు వారు జన్మజన్మలుగా చేసిన పాపకర్మల ఫలము నుండి విముక్తి పుణ్యకర్మలు ఆచరించడము మరియు తద్వారా సంస్కార పరివర్తన చేయడము ద్వారా కాకుండా శిక్షలు పొందడము ద్వారా ఆ యోగ్యత లభిస్తుంది. సాక్షాత్తు భగవంతుడే ప్రసాదించిన ఈ అత్యంత అరుదైన మరియు అద్భుతమైన అవకాశాన్ని గీతా ప్రేమికులు, గీతా ప్రచారకులు, జిజ్ఞాసులు మరియు భక్తులు ఎట్టి పరిస్థితిలోనూ జార విడుచుకోకూడదు. అశ్రద్ధ, అజ్ఞానము మరియు అంధవిశ్వాసము కారణముతో ఈ అద్భుతమైన అవకాశాన్ని ఎవరైతే జార విడుచుకుంటారో వారు 9వ అధ్యాయంలోని 3వ శ్లోకములో సాక్షాత్తు భగవంతుడే ఖరాఖండిగా స్పష్టము చేసినట్లు మృత్యు సంసారము అని వర్ణించబడిన ద్వాపర కలియుగాలు అనబడే జనన మరణ చక్రములో అనంతకాలము పరిభ్రమణం చేయవలసి వస్తుంది. వారు ఎట్టి పరిస్థితిలోనూ దైవీ సంసారము మరియు స్వర్గము అనబడే సత్యత్రేతాయుగాలలో జన్మలు తీసుకుని అర్హతను పొందలేరు. ఇది ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా తిరుగులేని మరియు తిరస్కరించలేని సత్యము. ఈ నిగూఢ సత్యాన్ని గ్రహించడానికి గీతను 100% తత్వజ్ఞాన కోణములో అర్థము చేసుకోవలసి ఉంటుంది. అప్పుడే గీతా జ్ఞానాన్ని జీవితములో ఆచరణ లేక అనుభవం చేయగలుగుతారు. ఆ విధముగా గీతా జ్ఞానాన్ని జీవితములో అనుభవం చేయాలి అన్న దృఢ నిశ్చయముతో ఉన్నవారు
మీకు సమీపంలోనున్న బ్రహ్మకుమారి సేవా కేంద్రాన్ని సందర్శించగలరు. ఈ విస్తృత చర్చను దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఈ శ్లోకం వెల్లడి చేసిన అత్యంత గుహ్య మరియు గంభీరమైన తత్వము అత్యంత సులభముగా బోధపడుతుంది. భగవాను వాచ: వర్తమానములో ఈ పుడమి మీద నివసిస్తున్న 800 కోట్ల మనుషులలో ఎవరైతే అత్యంత శ్రద్ధాభక్తులతో మరియు అసూయ లేక దోషదృష్టి లేకుండా సాక్షాత్తు భగవంతుడు 574 భగవానువాచ శ్లోకాల మాధ్యమముగా బోధించిన సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము మరియు విజ్ఞానమును తత్వము ఆధారముగా వింటారో వారు పాప కర్మల ఫలము నుండి శిక్షలను అనుభవించడం ద్వారా ముక్తి పొంది 100% పుణ్యకర్మలు చేసే పుణ్యాత్మలు లేక మహాత్ములు ప్రాప్తి చేసుకునే ఉత్తమ లోకాలు అంటే సాక్షాత్తు భగవంతుడిచే అతి త్వరలో స్థాపన కాబడే సత్య త్రేతాయుగాలు అనబడే స్వర్గములో ప్రవేశించే అర్హత లేక అధికారాన్ని ఖచ్చితముగా పొందుతారు. ఈ విధముగా 6వ అధ్యాయంలోని 47వ శ్లోకము మరియు 18వ అధ్యాయంలోని 71వ శ్లోకము ఈ 2 శ్లోకాలలో వెల్లడి చేయబడిన లోతైన తత్వం ఆధారముగా జ్ఞానసాగరుడైన భగవంతుడి ద్వారా ప్రాప్తి చేసుకున్న ఆధ్యాత్మిక జ్ఞానంపై సంపూర్ణ శ్రద్ధ మరియు విశ్వాసం ఉన్న భక్తులు పొందే 2 అత్యున్నత మరియు సర్వశ్రేష్ఠ ప్రాప్తులను మీ అందరి దృష్టికి తీసుకొని రావడం జరిగింది. ఈ ఎపిసోడ్లోని చర్చని ఇక్కడితో ముగిద్దాము. రాబోయే ఎపిసోడ్లో జ్ఞానసాగరుడైన పరమాత్మ లేక భగవంతుడి యొక్క ప్రాప్తి మరియు అనుభూతి మరియు వారి ద్వారా సంక్రమించే స్వర్గవారసత్వాన్ని పొందడానికి భగవంతుడే స్వయముగా బహిర్గతము చేసిన 2 మహామంత్రాలు ఏమిటి అన్న ప్రశ్నకు సమాధానాన్ని 3 అద్భుతమైన మరియు అద్వితీయమైన శ్లోకాలు బహిర్గతము చేసిన తత్వము ఆధారముగా చర్చించబోతున్నాము. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి.